2026 సంవత్సరం మనందరి జీవితాల్లోకి సరికొత్త ఆశలతో మరియు సరికొత్త లక్ష్యాలతో అడుగుపెట్టబోతుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి నెల వస్తుందంటే చాలు మనలో ఒక తెలియని ఉత్సాహం మరియు ఉల్లాసం మొదలవుతాయి. ఇది కేవలం క్యాలెండర్లో ఒక పేజీ మారడం మాత్రమే కాదు, మన జీవితంలో ఒక కొత్త ప్రయాణం మొదలవడం లాంటిది. ఈ 2026 జనవరి నెలలో ఏ రోజులు మనకు కలిసి వస్తాయి మరియు ఏ తేదీల్లో పండుగలు ఉన్నాయి, అలాగే మన సాంప్రదాయాల ప్రకారం ఏ రోజులు పూజలు చేసుకోవడానికి వీలుగా ఉన్నాయో మనం ఈ ఆర్టికల్ ద్వారా చాలా వివరంగా మరియు లోతుగా తెలుసుకుందాం. సాధారణంగా మనకి జనవరి నెల అనగానే కేవలం ఇంగ్లీష్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగ మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఈ నెలలో మొదటిగా జనవరి 1వ తేదీ గురించి మాట్లాడుకుంటే 2026 సంవత్సరంలో మొదటి రోజు గురువారంతో ప్రారంభం కావడం చాలా మంచి సూచనగా మన పెద్దలు చెబుతుంటారు. ప్రపంచమంతా ఈ రోజున హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మునిగిపోతుంది. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు విష్ చేసుకుంటూ కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ రోజును పుష్యమాసం శుక్ల త్రయోదశి తిథి ఉంది. దీనినే మనం ప్రదోషవ్రతం అని కూడా పిలుస్తాం. అంటే కొత్త సంవత్సరం మొదటి రోజునే శివుడికి ఎంతో ఇష్టమైన ప్రదోష సమయం రావడం మనందరి అదృష్టం. సాయంత్రం వేళ శివాలయానికి వెళ్లి దీపం వెలిగిస్తే ఆ సంవత్సరమంతా చాలా ప్రశాంతంగా గడుస్తుందని నమ్మకం. మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి శివనామస్మరణ ఈ రోజున చాలా హెల్ప్ అవుతుంది. జనవరి 2వ తేదీ శుక్రవారం నాడు నేచర్ డే జరుపుకుంటాం. ఈ రోజున మనం మన చుట్టూ ఉన్న చెట్లను మరియు పర్యావరణాన్ని కాపాడుకుంటామని మనసులో అనుకోవాలి. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటామనే విషయాన్ని ఈ రోజు మనకి గుర్తు చేస్తుంది. ఇక జనవరి 3వ తేదీ శనివారం నాడు పౌర్ణమి రావడం ఈ నెలలో ఒక పెద్ద హైలైట్. పౌర్ణమి అంటేనే పుణ్యకాలం. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మన తెలుగు ఇళ్లల్లో ఒక గొప్ప ఆనవాయితీగా వస్తోంది. ఈ పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్రం ఉండటం వల్ల దీనికి ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. వెన్నెల కాంతిలో దేవుణ్ణి స్మరించుకోవడం వల్ల మనసులోని అలజడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. జనవరి 4వ తేదీ ఆదివారం నాడు వరల్డ్ బ్రెయిలీ డే జరుపుకుంటాం. ఎవరైతే కంటిచూపు లేక ఇబ్బంది పడుతుంటారో వారి కోసం బ్రెయిలీ లిపిని కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజు ఇది. సమాజంలో అందరూ సమానమే అని చాటి చెప్పడానికి ఈ రోజు ఒక మంచి సందర్భం. ఆ తర్వాత జనవరి 5 మరియు 6 తేదీలు కూడా చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా జనవరి 6వ తేదీ మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి వచ్చింది. దీనినే అంగారక సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు. వినాయకుడికి మంగళవారం నాడు చేసే పూజలు చాలా త్వరగా ఫలిస్తాయని భక్తుల నమ్మకం. ఎవరైనా సరే జీవితంలో అప్పుల బాధలున్నా లేదా చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తున్నా ఈ రోజున గణపతికి గరికతో పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది. మనసులోని భయాలను తొలగించి ధైర్యాన్నిచ్చే రోజు ఇది. 7వ తేదీ బుధవారం నాడు త్యాగరాజస్వామి ఆరాధన ఉంటుంది. సంగీతమంటే ఇష్టమున్నవారికి ఇది ఒక పెద్ద పండుగలాంటిది. మన సంస్కృతిని కాపాడిన మహానుభావులను స్మరించుకోవడం మన బాధ్యత. తిరువయ్యూరు వంటి పుణ్యక్షేత్రాలలో ఈ రోజున త్యాగరాజ కీర్తనలతో వాతావరణమంతా భక్తిమయం అయిపోతుంది. ఇక నెల మధ్యలోకి వచ్చేసరికి చలి తీవ్రత బాగా పెరుగుతుంది. అదే సమయంలో సంక్రాంతి పండుగ వాతావరణం కూడా ఊపందుకుంటుంది. జనవరి 11వ తేదీ నుంచి ఉత్తరాషాఢ కార్తె మొదలవుతుంది. దీని అర్థమేంటంటే సూర్యుడు తన దిశను మార్చుకొని మనవైపు వస్తున్నాడని. దీనినే మనం ఉత్తరాయణం అని పిలుస్తాం. ఈ కాలంలో చేసే దానాలు మరియు పుణ్యకార్యాలు చాలా గొప్ప ఫలితాలనిస్తాయి. ఇక అందరూ 1000 కళ్లతో ఎదురుచూసే సంక్రాంతి సంబరాలు జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 14వ తేదీ బుధవారం నాడు భోగి పండుగ వచ్చింది. ఆ రోజు తెల్లవారుజామునే పాత వస్తువులను మరియు పనికిరాని అలవాట్లను భోగి మంటల్లో వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. చలిని తరివి కొడుతూ పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. దీనివల్ల పిల్లలకు దిష్టి తగలదని మరియు ఆరోగ్యం బాగుంటుందని ఒక నమ్మకం. ఇళ్ల ముందర రంగురంగుల ముగ్గులు మరియు ఆ ముగ్గుల మీద గొబ్బెమ్మలతో ప్రతి వాకిలి ఒక పెళ్లి కూతురులా కనిపిస్తుంది. పల్లెటూళ్లలో గంగిరెద్దుల ఆటలు మరియు హరిదాసుల పాటలు వినడానికి చాలా బాగుంటాయి. జనవరి 15వ తేదీ గురువారం నాడు మకర సంక్రాంతి. ఇది మన రైతులకు మరియు పెద్దలకు ఎంతో ముఖ్యమైన పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ శుభ సమయంలో నదుల్లో స్నానాలు చేయడం మన దేశంలో ఒక పెద్ద ఆచారం. కొత్త బట్టలు ధరించి ఇంట్లో వండిన పాయసం లేదా పొంగలిని దేవుడికి నైవేద్యంగా పెడతారు. అందరూ కలిసి భోజనం చేయడం వల్ల బంధాలు బలపడతాయి. 16వ తేదీ కనుమ పండుగ. ఇది మనకి సహాయపడే మూగజీవల పండుగ. వ్యవసాయానికి ప్రాణం పోసే ఆవులను మరియు ఎద్దులను ఈ రోజున అందంగా అలంకరించి పూజిస్తారు. వాటికి మంచి ఆహారం పెట్టి కృతజ్ఞత తెలుపుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో కోడిపందాలు మరియు ఎడ్లబండి రేసులతో వాతావరణం చాలా ఉత్సాహంగా ఉంటుంది. సంక్రాంతి అంటేనే మన మూలాలను గుర్తు చేసుకునే పండుగ. ఈ 3 రోజులు తెలుగు నేల మీద ఒక అద్భుతమైన సంస్కృతి కనిపిస్తుంది. గాలిపటాలు ఎగరవేస్తూ పిల్లలు మరియు పెద్దలు ఆకాశం వైపు చూస్తూ ఆనందంగా గడుపుతారు.
తెలుపుతారు. జనవరి 19వ తేదీ సోమవారం నాడు మాఘమాసం ప్రారంభమవుతుంది. మన క్యాలెండర్లో కార్తీక మాసం తర్వాత అంతటి పవిత్రమైన మాసం ఏదైనా ఉందంటే అది మాఘమాసమే. ఈ నెలలో చేసే స్నానాలను మాఘస్నానాలు అంటారు. అంటే సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానం చేస్తే మనసు మరియు శరీరం శుద్ధవుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో విష్ణువును మరియు సూర్యభగవానుడిని పూజించడం వల్ల ఆరోగ్యం మరియు ఐశ్వర్యం లభిస్తాయి. జనవరి 25వ తేదీ ఆదివారం రథసప్తమి పండుగ వస్తుంది. దీనినే సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్యుడు తన 7 గుర్రాల రథం మీద ప్రపంచాన్ని చూడ్డానికి బయలుదేరిన రోజుది. ఈ రోజున చిక్కుడు ఆకుల మీద దీపాలు పెట్టి నీటిలో వదలడం లేదా సూర్యుడికి ఎదురుగా నిలబడి నీటిని సమర్పించడం చాలా గొప్ప విషయం. ఈ పూజ చేయడం వల్ల చర్మవ్యాధులు తగ్గుతాయని మరియు కంటిచూపు మెరుగుపడుతుందని సైన్స్ కూడా చెప్తోంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఈ రోజున ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. జనవరి 26వ తేదీ సోమవారం నాడు భారతదేశం మొత్తం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. ఈ రోజున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దేశభక్తి గీతాలతో మరియు స్కూళ్లు, కాలేజీలలో జెండా పండుగతో వాతావరణం చాలా గర్వంగా ఉంటుంది. ఇదే రోజున ఆధ్యాత్మికంగా భీష్మాష్టమి కూడా వచ్చింది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత భీష్మ పితామహుడు తన ప్రాణాలను వదిలిన రోజుగా దీనిని గుర్తుంచుకుంటాం. భీష్ముడు తన తండ్రి కోసం చేసిన త్యాగం మరియు ఆయన చూపిన ధైర్యం మనందరికీ స్ఫూర్తిదాయకం. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలు ఇస్తారు. పెద్దల పట్ల గౌరవం మరియు మాట మీద నిలబడటం అనే గొప్ప విషయాలను భీష్ముడి జీవితం మనకి నేర్పిస్తుంది. ఆ మరుసటి రోజు అంటే 27వ తేదీన మధ్వనవమి జరుపుకుంటారు. ఇది ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ఒక మంచి రోజు. నెల ఆఖరికి వచ్చేసరికి ఆధ్యాత్మిక మరియు సామాజిక అంశాలు మరిన్ని ఉన్నాయి. జనవరి 28వ తేదీన స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతి రాయ్ జయంతి. ఆయన దేశం కోసం చేసిన పోరాటాన్ని మరియు పడిన కష్టాన్ని మనం స్మరించుకోవాలి. నేటి తరానికి మన దేశ చరిత్రను తెలియచేయడానికి ఇవి మంచి సందర్భాలు. 29వ తేదీ గురువారం నాడు జయ ఏకాదశి వచ్చింది. సాధారణంగా ఏకాదశి అంటేనే ఉపవాసం ఉండే రోజు. ఈ జయ ఏకాదశి రోజున ఎవరైతే భక్తితో విష్ణుమూర్తిని స్మరిస్తారో వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉపవాసం వల్ల మన శరీరానికి కూడా ఒక రకమైన విశ్రాంతి దొరుకుతుంది. జనవరి 30వ తేదీ శుక్రవారం మహాత్మాగాంధీ వర్ధంతి. ఈ రోజును అమరవీరుల దినోత్సవంగా పాటిస్తాం. మన దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన బాపూజీని తలుచుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించడం ఒక మంచి అలవాటు. అహింస మరియు సత్యం అనే మార్గాల్లో నడవాలని ఆయన మనకి నేర్పారు. అదే రోజున ప్రదోష వ్రతం మరియు భీష్మ ద్వాదశి కూడా ఉన్నాయి. జనవరి 31వ తేదీ శనివారం నాడు శని త్రయోదశి వచ్చింది. శనివారం మరియు త్రయోదశి కలిసి రావడం అనేది శని దోషాలున్నవారికి ఒక గొప్ప అవకాశమని చెప్పాలి. ఈ రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇలా 2026 జనవరి నెల ప్రతిరోజూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. మనం మన పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఇలాంటి ముఖ్యమైన రోజులను తెలుసుకోవడం వల్ల మన సంస్కృతిని మనం కాపాడుకున్నవారమవుతాము. ఈ నెలలో వచ్చే సెలవులను దృష్టిలో ఉంచుకుని మీరు మీ ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు లేదా ఇంట్లోనే పూజలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల సమయంలో అందరూ ఊళ్లకు వెళ్తారు కాబట్టి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2026 జనవరి నెల మనందరికీ ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలు తీసుకుని వాటిని సాధించడానికి ఈ జనవరి నెల నుంచే కష్టపడడం మొదలుపెట్టాలి. మన మనసులోని నెగటివ్ ఆలోచనలను తొలగించి పాజిటివ్గా ఉండడానికి ఈ ఆధ్యాత్మిక రోజులు ఎంతో హెల్ప్ అవుతాయి.